అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి భాగవతము. అనేక కష్ట నష్టాలు, బాధలు, ప్రమాదకర పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, దిక్కుదోచని నిస్సహాయ స్థితి, ఇలా అనేక దుర్భర పరిస్థితుల నుండి శ్రీ కనకదుర్గ మాత యొక్క తక్షణ అనుగ్రహంతో బయటపడడానికి సులభమైన మార్గం శ్రీదేవి భాగవత పారాయణం. అయితే అమ్మవారి యొక్క శ్రీదేవి భాగవత పారాయణం చేయడానికి కానీ చేయించడానికి కానీ చాలా నియమాలు ఉన్నాయి. అటువంటి నియమాలతో శ్రీ దుర్గామాత యొక్క దేవి భాగవత పారాయణం చేయగలిగిన లేక సమర్థులైన వారి చేత చేయించగలిగిన మంచిదే. కానీ అటువంటి అవకాశం లేని వారికి కూడా పరమ దయామూర్తులైన వసిన్యాది వాగ్దేవతలు మనకు ఒక సులభమైన ప్రక్రియను శ్రీ లలిత సహస్రనామంలో మనకు చెప్పారు. వసిన్యాద వాగ్దేవత మాతలు చెప్పిన ఆ ప్రక్రియ అందరికీ చాలా సులభ సాధ్యమైనది మరియు నియమాలతో కూడిన శ్రీదేవి భాగవతం పారాయణ వల్ల కలిగే సమాన ఫలితాన్ని ఇవ్వగలిగినది. శ్రీదేవి భాగవతంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 13 అధ్యాయాలకు వసిన్యాది వాగ్దేవతలు మనకు శ్రీ లలిత సహస్రనామంలో శ్రీ దుర్గామాత యొక్క 13 నామములు చెప్పారు. 13 నామాలకు సమిష్టిగా ఇంకొక నామం చెప్పారు. అలా 14 నామాలకు ముందు మరియు చివరిలో శ్రీ మాత్రేయ నమః అన్న నామము కలిపి ఈ 16 నామాలను శ్రీ కనకదుర్గ అమ్మవారి ముందు పఠించి, వీలైతే కనకదుర్గ అమ్మవారికి పాయసాన్ని ప్రియాయమై కనుక అమ్మవారికి పాయసాన్నమును నైవేద్యం పెట్టగలిగితే శ్రీదేవి భాగవత పారాయణ ఫలించి వెంటనే లభించి శ్రీ దుర్గా మాత యొక్క అనుగ్రహంతో వారి యొక్క సమస్యలు వెంటనే తొలగిపోతాయి. ఆ 13 నామములు ఇవే: మహారూప, మహాపూజ్య, మహాపాతక నాశిని, మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి, మహాభోగ, మహేశ్వర్య, మహావీర, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగేశ్వరేశ్వరి. శ్రీ కనకదుర్గ దేవత పరదేవత నమో నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రేయ నమః.